ఈ రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి మనకు ఆయుష్నిచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, అలాగే తండ్రినైనా మీ హస్తాల కిందనైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రి అంతా సుఖనిద్రనిచ్చి తండ్రి, ఈరోజు ఈ దినాన్ని చూడక ఎందరో మరణించారయ్యా. మాకైతే తండ్రి ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. దేవా, ఈ ఉదయకాలం నేను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు కన్న తండ్రి. దేవా, ఎందరో తండ్రి నేను పిల్లలు ఉదయాన్నే లేచి నీకు మొరపెట్టి తండ్రి నైనా మీ కృప కోసం, మీ దయ కోసం ఎదురు చూస్తున్నారు దేవా. వారిని కాపాడండి తండ్రి. దేవా, వాక్యం లేక ఎందరో నశించిపోతున్నారయ్యా. వారందరికీ తండ్రి నైనా మీ విలువైన మాటలు, మీ గొప్ప మాటలనైనా చెప్పుటకునైనా మీ బిడ్డలైన దైవ దాసులందరికీ అనుగ్రహించండి తండ్రి. అందరూ మారు మనసు పొంది తండ్రి నీ పాద సన్నిధికి వచ్చుటకు కృపను దయను అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మానాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. దేవుడు మన ఎడల చేసిన ఎన్నో మేలులను బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిరాకారమును ఆకారమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నోటి మాటల చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నోటి మాటల చేత సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్రములను, మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నోటి మాటల చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పొలుకు చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజించదగిన నామము గల దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతునందదగిన నామము గల దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. సైన్యములకు అధిపతిగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సమీపింపరాని తేజస్సుతో మీరు మాత్రమే నివసించుతూ అమరత్వం గల దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. శక్తి చేతనైన, బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగునని చెప్పిన దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైన ఏదైనా కలదా అని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మారని వాడా, మార్పు లేని వాడా, మాట తప్పని వాడా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదవు అని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనునని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి విధులను నింపుదునని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నేను నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించేదనని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదనని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నేల నుండి దరిద్రులను లేవనెత్తిన వాడా, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనువాడా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇశ్రాయేలుని మొర ఆలకించి వారి ఐగుప్తు దేశ బానిసత్వం నుండి విడిపించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చి 6 నేల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను. ఆకాశము నుండి మన్నాను కురిపించిన ఇశ్రాయేలును పోషించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బండ నుండి నీరును పుట్టించి ఇశ్రాయేలును దప్పిక తీర్చిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలును నడిపించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇశ్రాయేలు స్థుతుల ద్వారా ఎరుకో గోడ కోట కూల్చివేసిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇశ్రాయేలు కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతిగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు కనాని దేశానికి చేర్చిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నోవహు తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి ఆ దేశానికి ప్రధానిగా చేసిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా, ఆ తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపివేసిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతన్ని రక్షించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం. షడ్రకు, మెషకు, అబేద్నెగోను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎలుగుబంటిని, సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. హానోకు, ఏలియాను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తల్లిదండ్రులు లేని అనామకులైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భం ఇచ్చిన దేవా, మీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్న రిక్తిగా చేసుకున్న యేసయ్య మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కన్న తండ్రి, మా ఎడల చూపిన మీ కృపనైనా మీ దయనైనా ఎంత గొప్పదో తండ్రి, అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఇదిగో తండ్రి, మాకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని రక్షించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. దేవా, మా కోసము ఈ ఆకాశాన్ని భూమిని ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని సృష్టించినందుకు తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రినైనా నువ్వు చేసిన ఈ అద్భుతాల గురించినైనా నువ్వు చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టినైనా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి ఈ ప్రార్థననైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం దేవా. ఆమేన్. ఒక చక్కని పాటను పాడుకుందామండి. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప. నా నావలు కాలిడుము నా సేవ చేకొనుమా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయని ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయలోతునలు రతనాలను వెతకుటలు. రాజిల్లు నా పడవ నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి. అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని చెలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నా వలలో. ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నా వలలు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. ప్రభు మార్గము విడచితిని
ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మానితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింపా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలు, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రియులారా, ప్రభుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడంటే, బైబిల్ గ్రంథంలో అనేక సంగతులు, అనేక కుటుంబాల గురించి మనకు బైబిల్ గ్రంథంలో రాయించాడంటే, ఈ చివరి కాలంలో మనము యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు వ్రాయించాడన్న మాట మర్చిపోకూడదు. దేవుడు రాసిన ప్రతి మాట అది మనకు, మన కుటుంబాలకు ఎంతో మేలు కొల్పేదని మనము మర్చిపోకూడదు. ప్రియులారా, ఈరోజు పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన యోబు గురించి, అలాగే వారి కుటుంబం గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, యోబు గురించి కొత్త నిబంధనలోనే కాక, పాత నిబంధనలోనే కాక కొత్త నిబంధనలో కూడా ఆయన మాటలను వ్రాయించడం జరిగింది. ఒకసారి ఆ మాటను చదువుకొని ముందుకు వెళ్తామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం.
సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడనని మీరు తెలుసుకుని ఉన్నారు. ఇక్కడ యాకోబు గారు వ్రాస్తూ యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అన్నాడు. యోబుకు ఎంత సహనము, ఎంత ఓర్పు, జాలి, అలాగే కనికరం గలవాడని మనము బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం కదా అని ఆయనను జ్ఞాపకం చేసుకోండి అని ఒకసారి మనకు యాకోబు గారు పరిశుద్ధాత్మతో రాస్తున్నాడండి. సహించిన వారిని మీరు ధన్యులు అనుకుంటున్నారు కదా. ఓ మాట పైనుంచి చూస్తే 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికనకును మాదిరిగా పెట్టుకొనుడి అనడు. అంటే ఇక్కడ మనకు రాసిన భక్తుల గురించి, వారు ఏ విధంగా అయితే భూమి మీద బ్రతికారో, ఏ విధంగా అయితే భూమి మీద జీవించారో వాళ్ళను మనము వారి శ్రమాలను, వారి ఓర్పును మనం గుర్తు పెట్టుకోవాలి అని మనకు బైబిల్ గ్రంథము సూచిస్తుందండి. యోబు గురించి మనకు తెలియనిదేం కాదు. యోబు ఊజు దేశపునందు గొప్ప ధనవంతుడై ఉండి ఆయన పిల్లలు, ఆయన ఆస్తి విస్తారంగా దేవుడు దీవించాడు అని మనం విన్నాం. అయితే ఆయనకు కలిగిన ఈ ఆస్తి ఏదైతే ఉందో, ఆయనకు కలిగిన ఈ సంపద ఏదైతే ఉందో అదంతా దేవుడిచ్చినాడని యోబు గారు మనకు తెలియజేశారు. అయితే ఊహించని విధంగా అనూహ్య రీతిలో ఆ సంపాదన అంతా దేవుడు తీసివేయడం జరిగింది. అయినా అంత సంపాదనను, తనకిచ్చిన బిడ్డలను దేవుడు తీసివేయడం జరిగింది. అయితే దేవుడు తీసివేసినా కూడా యోబు గారు ఒక చక్కని మాట, ఒక అద్భుతమైన మాట పలకడం మనందరికీ తెలుసు. అంటే ఏం మాట పలికాడో మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం పరిశీలించినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అంటున్నాడు. అంటే ఎంత అద్భుతమైన మాట పలుకుతున్నాడు. అన్ని యెహోవా ఇచ్చెను, అన్ని యెహోవా తీసుకొనును, నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరిగానే వెళ్ళిపోతాను అని ఒక అద్భుతమైన మాట యోబు పలకడం జరిగిందండి. అంటే యోబుకు సమస్తాన్ని ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టక దేవుని దగ్గరనే భయభక్తితో ఉన్నాడంటే నిజంగా అతని మనసు ఎంత అద్భుతమైందో మనము గమనించాలండి. యోబు యొక్క మనసు అవకాశవాది కాదు. అవకాశం ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరిచి, ఆస్తి ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరిచి, ఆస్తి వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి నిందించే వ్యక్తి కాదు. అన్ని యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, యెహోవాకు మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని అంటున్నాడంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందండి. యోబు గారిని చూర్చి మనం అందరం తెలుసుకోవాలి. మనకు ఈరోజు కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు అన్నీ మన జీవితాలలో మనకు జరుగుతున్నాయి. కానీ ఈరోజు నీకు కష్టం వచ్చిందని నువ్వు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నావా? ఈరోజు నువ్వు కష్టం వచ్చిందని దేవుణ్ణి నిందించి నువ్వు వెళుతున్నావా? చాలా ప్రమాదం ప్రియులరా.
నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీవు బైబిల్ గ్రంథం దగ్గరికి వెళితే నీకు ఆ ధైర్యాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. ప్రియులారా, అంతేనా? ఆ కుటుంబంలో ఉన్న ఈ ఆస్తి అంతస్తులు పిల్లలు అందరూ పోయిన తర్వాత తన భార్య తనకు తోడుగా ఉండవలసిన ఆ భార్య ఏముంటుందో మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి చదివినట్లయితే, యోబు గ్రంథం 2వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుదామండి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకును తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థను వదలకుండా ఇందువా? దేవుని దూషించి మరణమును కమ్ము అని అంటే యోబు గారికి భయంకరమైన కష్టాలు వచ్చినాయి. యోబు గారికి ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ దేవుడు తీసేశాడు. తీసేసిన తర్వాత చివరికి తన దేహానికి వచ్చిన రోగం భయంకరమైనది. తల నుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు సమస్త పీడితుడై బాధింపబడుతున్నాడు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి వదిలిపెట్టక దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఎందుకు ఆయనకు దేవుడు అంటే అంత పిచ్చి అంటే, దేవుడు ఎంత గొప్పవాడో, దేవునికి ఎంత గొప్ప మనసు యోబు గారికి అర్థమైంది కనుక దేవుణ్ణి వదిలిపెట్టక దేవుని యందే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు కుటుంబంలో అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి బిడ్డలు ఏదైతే దేవుడు తీసివేసిన తర్వాత యోబు గారికి ఎవరు తోడుండాలి? కట్టుకున్న భార్య కదా తోడుండాల్సింది. ఆ రోజు పెళ్లి చేసుకునేటప్పుడు ఏమని పలుకుతారు? నీకు కష్టాల్లోనూ సుఖంలోనూ వ్యాధులోనూ బాధలోనూ నేను నీకు తోడుగా ఉంటానని ఆ రోజు పెళ్లి రోజున నువ్వు ప్రమాణం చేసేవే. ఏమైంది నీ ప్రమాణం? ఏమైంది నీ ఆలోచన? కనుక మీరు చేయాలండి. ఈరోజు ఆలోచన చేయాలి. ఒక భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య అతనికి ధైర్యం చెప్పాలి. ఏమండి, మన కష్టం వచ్చింది కదా, మీరేం దిగులు పడద్దండి, మనకు దేవుడు ఉన్నాడు, మనకి ఏమైనా జరిగితే దేవుడు చూసుకుంటాడు అని ఈరోజు భర్తకు భార్య ధైర్యం చెప్పాలి. అలా ధైర్యం చెప్పకపోగా దేవుని నిందించి నువ్వు దూకి చావుము అంటుంది. దేవుని నిందించి నువ్వు దూకి చావుము అంటుందంటే ఈ భార్య ఎలాంటిదో ఒకసారి మీరు చేయాలండి. ఇలాంటి భార్యలు నేటి సమాజంలో లేరా? నేటి సమాజంలో కూడా ఇలాంటి భార్యలు భయంకరంగా ఉండారండి. భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. భార్య పరిస్థితి బాగలేనప్పుడు, భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు, భార్య అందం క్షీణించినప్పుడు భర్తలైన వారు ఆమెను విడిచి దూరం పెట్టిన రోజులున్నాయండి. భార్యను దూరం పెట్టి తల్లిదండ్రుల ఇంటికి పంపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కొందరైతే నువ్వు బాగలేవు, నువ్వు అందవిహీనంగా ఉన్నావు, నీ దగ్గర ఆస్తి లేదు అని విచక్షణారహితంగా భార్యపై దాడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కడైతే చంపి కుక్కర్లో కూడా ఉడకబెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అలాగే భార్యలను చూసుకుంటే భార్యలు కూడా భర్తలను చంపిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు భార్యలు వచ్చేసి భర్త బలహీన సమయాల్లో, భర్త రోగపీడితుడైన సమయాల్లో భార్య భర్తను వదిలిపెట్టి పోయే స్థితులు ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో కనపడుతున్నాయండి ప్రియులారా. ఒక ఆయనండి, ఇల్లు వాకిలి అన్నీ సమస్తము ఆయనకు ఏ లోటు లేకుండా లక్షణంగా ఉన్న కుటుంబం అంది. అయితే ఆ కుటుంబంలో ఆ అబ్బాయికి తల్లిదండ్రులు గొప్పగా పెళ్లి చేసి చక్కగా అతనికి ఒక ఇల్లు ఇచ్చి చక్కని సంసారం కొనసాగుతుందండి. కొనసాగుతున్న సమయంలో అబ్బాయికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు కూడా చక్కగా ఎదుగుతున్నాడండి. ఆ సమయంలో యంగ్ వయసులో ఉన్న అతనికి యంగ్ పెరాలసిస్ వచ్చిందండి. యంగ్ పెరాలసిస్ వచ్చినప్పుడు తన భార్య ఏం చేయాలి? తన దగ్గరుండి చూసుకోవాలి. మంచి మర్యాదలు, సమయానికి అన్నం పెట్టి
చూసుకోవాల్సిన బాధ్యత భార్యపై ఎంతైనా ఉంది. కానీ ఆ భార్య ఏం చేసిందండి, ఇతనికి నేను సేవ చేయలేను, ఇతని దగ్గర నేను ఉండలేను, ఇతని దగ్గర నేను ఉండలేనని తిరిగి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఇతను మద్యానికి బానిస అయ్యి తన దేహాన్ని కుచించుకొని పోయే విధంగా తయారైపోయాడండి. లాస్ట్‌కు మరణానికి దగ్గర చేరువైనప్పుడు తన భార్య ఆస్తి కోసం వస్తుందండి. ఎంత దౌర్భాగ్యం! ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! నువ్వు ఆ రోజు పెళ్లిలో చేసిన ప్రమాణం ఏమైపోతుంది? ఆస్తి కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావా? లేకపోతే నీ భర్త అందంగా ఉన్నాడని నువ్వు పెళ్లి చేసుకున్నావా? దేనికోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు? నువ్వు పెళ్లి చేసుకున్నది నీవు కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ భర్తను, నీ పిల్లలను నువ్వు చక్కగా వాళ్ళను పోషించాలి. చక్కగా నువ్వు అని దేవుని ఎడల భయభక్తుల్లో పెంచాలి పిల్లలను. అలాంటి స్థితి ఈరోజు కరువైపోయింది. అంటే నీ భర్త దగ్గర ఉన్న ఆస్తి, అంతస్తులు, అందము ఉన్నప్పుడు నువ్వు భార్యగా ఉంటావు. నీ భర్త దగ్గర ఏమైనా లోపం జరిగినప్పుడు నువ్వు వెళ్ళిపోతావా? ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూడండి. యోబు గారికి నిజంగా అంత ఆస్తి సమకూరినప్పుడు తన భార్య తనకు లోబడి బ్రతికింది. కానీ ఎప్పుడైతే అతనికి ఆస్తి, పిల్లలు అంతా, తన ఆరోగ్యం అంతా చెడిపోయిందో అప్పుడు నువ్వు దేవుణ్ణి దూషించి నీవు కూడా చావు అని అంటుందండి. అంటే దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరచకూడదు అని మనకు బైబిల్ గ్రంథం సెలవిచ్చింది కదా. దేవుడు జతపరిచిన దాన్ని నువ్వెందుకమ్మా వేరు చేస్తున్నావు? నువ్వెందుకు నీ భర్తను దూరం చేసుకుంటున్నావు? నువ్వెందుకయ్యా నీ భార్యను దూరం చేసుకుంటున్నావు? ప్రియులరా, బైబిల్ గ్రంథం మనం పరిశీలించినట్లయితే నీ కుటుంబానికి ఎంతో మేలు కలిగించే మాటలు, నీ కుటుంబానికి జీవం పోసే మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయని నువ్వు మర్చిపోవద్దు. ప్రతిదినం నువ్వు బైబిల్ చదివితే, ఈ బైబిల్లో ఉన్న మాటలు నువ్వు గ్రహించినట్లయితే నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పేతురు మొదటి గ్రంథము, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కుటుంబాల్లో కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినంత మాత్రాన మనం కుటుంబాన్ని వేరు చేసుకోకూడదు ప్రియులారా. కుటుంబం దేవుడిచ్చిన కుటుంబం. ఆ కుటుంబాన్ని కాపాడుకోవలసిన బాధ్యత భార్యపై, భర్తపై ఉంది. నీ కుటుంబానికి కష్టాలు రావచ్చు, నీ కుటుంబానికి వేదనలు రావచ్చు. నీ కుటుంబానికి కష్టం వచ్చినా, వేదనలు వచ్చినా దేవునికి తెలియకుండా ఏది జరగదు. నీవు నీతిగా భయభక్తులతో బ్రతుకుతున్నా అయినప్పటికీ నీకు కష్టాలు వస్తున్నాయంటే దేవునికి తెలుసు కాబట్టి నీకు ఇంకా పరీక్షల్లో నువ్వు అభివృద్ధి పొందాలి. నువ్వు పరీక్షల్లో ఆరితేలిపోవాలి నువ్వు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. నీ కుటుంబం బంగారం లాంటిది. నీ కుటుంబంలో వేదనలు లేవు, శోధనలు లేవు, చక్కగా జరిగిపోతుంది. నీ బంగారు లాంటి నీ కుటుంబంలో ఒక్కసారిగా ఆపదలు సంభవించవచ్చు, ఒక్కసారిగా వేదనలు సంభవించవచ్చు. అయినప్పటికీ దేవునికి తెలుసు నీ కుటుంబం ఒక బంగారు లాంటి కుటుంబం. నీ కుటుంబంలోకి కష్టాలు వచ్చినాయంటే బంగారం ఏ విధంగా అయితే అగ్ని చేత కాల్చబడి దానిని మెరుగులు దిద్దుతారో, దానిని ఒక బంగారు ఉంగరంగా లేదా బంగారు చైన్గా, ఒక బంగారు కమ్మలుగా ఏ విధంగా అయితే వాటి ఆకారాన్ని మారుస్తారో నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఒక చక్కని స్థితిలోకి తీసుకువెళ్ళడానికి మాత్రమే నీకు కుటుంబంలో నీకు కష్టాలు వస్తున్నాయి. ప్రియులారా చూడండి, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతుంది. నీకు కష్టాలు వచ్చినాయా, నీవు ఇంకా పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే మీకు శోధనలు
అలాగే వేదనలు నీకు వచ్చినాయా? నీవు పరీక్షకు నిలిచిన వాడవై ఉండాలి. నువ్వు పరీక్షకు సిద్ధపడి ఉండాలి. ఈ కష్టాలు నాకు కొద్ది రోజులే, ఈ కష్టాలు నాకు కొన్ని రోజులే అని నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఒకసారి యోబును జ్ఞాపకం చేసుకోవాలి. యోబుకైతే ఏవైతే ఆస్తిని సమకూర్చాడో దేవుడు, పిల్లలను సమకూర్చాడో దేవుడు, ఇవన్నీ పోయిన తర్వాత కూడా దేవుడు యోబు గారు ఎలా ఉన్నాడో తెలుసా? ధైర్యంగా ఉన్నాడు. దేవుని వదిలిపెట్టలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పాడు కదా. కానీ మనం కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలను మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాల గురించి మనం ఆలోచన చేయాలి. మన కష్టం వచ్చిందా, మనం బైబిల్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. బైబిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచేదనదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే నీవు ఎప్పుడైతే పరీక్షలో నిలిచినవో, ఎప్పుడైతే నువ్వు శోధనలో నిలిచినవో, నీ కుటుంబంలో వచ్చే బాధల నుంచి దేవుడు నిన్ను గొప్ప మహిమను ఘనతను నీకు అనుగ్రహిస్తాడని మనకు సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఆ రోజు యోబు గారికి ఏవైతే దేవుడు ఆస్తిని బిడ్డల్ని ఇచ్చాడో అన్నీ తీసివేశాడో, తిరిగి మళ్ళా యోబు గారికి గొప్ప కీర్తిని మహిమను అన్నీ ఇచ్చాడండి. ఈరోజు మన కుటుంబాల్లో మనకు బాధలు రావచ్చు, మనకు రోగాల సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, మనల నుంచి మన బంధువులు వెడలిపోవచ్చు. కానీ యోబు గారికి అలాగే జరిగిందండి. తన దగ్గరున్న బంధువులు లేరు, భార్య నువ్వు చచ్చిపో, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్తుంది. కానీ అయినప్పటికీ యోబు గారు గొప్పగా దేవుని కోసం బ్రతికాడు. ప్రియమైనటువంటి వారలారా, బ్రతికిన దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్పగా అతనికి ఘనతను కీర్తిని మళ్ళీ తిరిగి ఇచ్చాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండింతలండి, పూర్వము కంటే రెండింతలుగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనిని పరిచయులైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధల గురించి ఎంత లేచి దుఃఖములను పొందుపరిచి అతని కొరకు దుఃఖించుచు అతను నోదార్చరి. ఇది గాను ఒక్కొక్కడు తన వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి ఇచ్చిరి. అంటే ఎప్పుడు ఇచ్చారు బంధువులంతా? తనకంతా సమకూరిన తర్వాత, దేవుడైతే రెండింతల ఆస్తిని సమకూర్చిన తర్వాత, అప్పుడు తన బంధువులు, తన అక్క చెల్లెలు, తనకు పరిచయస్తులు అందరూ వచ్చి ఒక్కొక్కరు బంగారు ఉంగరాలను, వరహాలను వచ్చిన వాళ్ళందరూ ఇచ్చినారంటే నిజంగా దేవుడు యోబును ఎంత ఘనపరిచాడు, ఎంత గొప్పగా అతన్ని చేశాడు. ముందటి స్థితి కంటే మరి గొప్ప స్థితిగా దేవుడు యోబును దీవించాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని దీవించడని దేవుడు అనుకుంటున్నారా? మిమ్మల్ని ఆశీర్వదించడని దేవుడు అనుకుంటున్నాడా? బంగారం ఏ విధంగా అయితే అగ్ని వలన అది మంచిదవుతుందో, ఒక ఆకారం వస్తుందో, అలాగే నీ కుటుంబంలో వేదనలో బాధల్లో ఉంటే దేవుడు నిన్ను గొప్పగా కీర్తించే రోజులు కూడా దగ్గరున్నాయని మర్చిపోవద్దు. నీ గొప్ప కలిగించే రోజులు దగ్గరున్నాయని నువ్వు మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబంలో వేదనలు బాధలు వస్తాయి. వచ్చిన తర్వాత మీరు దేవుని వదిలిపెట్టకూడదు. దేవుని కోసం నిరంతరం మీరు బ్రతికితే దేవుడు మిమ్మల్ని గొప్పగా, మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవిస్తాడు. కనుక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ఆ కాలంలో తండ్రి నాయన, భూమి మీద మీ కొరకు తండ్రి యోబు గారు ఎంత గొప్పగా బ్రతికారో, ఎంత గొప్ప సాక్ష్యం ఉందో అతనికి తండ్రి నాయన, అతని గొప్ప సాక్ష్యాన్ని
మాకు బుద్ధి కలుగుటకై మా కుటుంబాల్లో కష్టాలు వేదనలు వస్తాయని నేను ముందుగానే నాయన మీకు తెలిసిన మాకు వ్రాయించారు కన్న తండ్రి. తెలుసుకున్న మేము తండ్రి నీకోసం బ్రతుకుటకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మీ పాదాలు విడవక మీకోసం బ్రతుకుటకు మీ కృపను, దయను, జ్ఞానాన్ని, బుద్ధిని సమస్తమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలంలోనైనా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు తండ్రి మీ మాటలనైనా మేము జ్ఞాపకం చేసుకున్నటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలం తండ్రినైనా ఎంతమంది అయితేనైనా మీ బిడ్డలనైనా వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకున్నారో వారిని అందరినీ కాపాడండి తండ్రి. ఎందరో తండ్రి నాయన మీ మాటలు తెలియక, మీ గొప్ప మనసు తెలియక తండ్రి క్షీణించిపోతున్నారు తండ్రి. వారిని కాపాడండి. మీ గొప్ప మాటలనైనా అందరికీ చేరుటకు మీ దైవ దాసులను, మీ బిడ్డలైన పిల్లలను నైనా వాడుకోండి తండ్రి. గొప్పగా వాక్యం చెప్పుటకు వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి నైనా వృద్ధులను కాపాడండి నైనా. వృద్ధాప్యం ముందు వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. యవనస్తులను కాపాడండి తండ్రి. యవనస్తులు తండ్రి నైనా మీకోసం బ్రతుకుటకు తండ్రి, వాళ్ళు మీ సన్నిధికి వచ్చుటకు మీకు వారిని కాపాడండి కన్న తండ్రి. దేవా నైనా ఉదయకాలంలో ఎంతోమంది తండ్రి నైనా కూలి పనులకు వెళుతుంటున్నారు తండ్రి. వారిని కాపాడండి తండ్రి. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రమాదాలు సంభవించకుండా వారిని కాపాడండి తండ్రి. నేను ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్తున్నారు, వ్యాపారస్తులు వ్యాపారానికి వెళ్తున్నారు తండ్రి. వారిని అందరినీ కాపాడండి తండ్రి. ఎవరైతేనైనా మానసికంగా, ఆర్థికంగా కుమిలిపోతున్నారో తండ్రి వారిని కాపాడండి కన్న తండ్రి. దేవా ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. వారిని అందరినీ కాపాడండి తండ్రి. మా సహోదరులు అయితేనేమి తండ్రి మా సహోదరులు ఎంతోమంది తండ్రి మీ పని చేస్తూనైనా మీకోసం బ్రతుకుతున్నారు తండ్రి. వారిని కాపాడండి తండ్రి. ముఖ్యంగా దైవదాసులను కాపాడండి తండ్రి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ పని ఉందని వాళ్ళు ఉదయం లేచి తండ్రి మీ పని కోసం తిరుగుతున్నారు కన్న తండ్రి. వారిని కాపాడండి కన్న తండ్రి. ఇదిగో తండ్రి కుటుంబాల్లో తండ్రి అనేక కుటుంబాలలో సమస్యలు సమృద్ధిగా ఉన్నాయి తండ్రి. ఆ సమస్యల నుంచి వారిని బయట వేయండి కన్న తండ్రి. రోగాల బారిన తండ్రి ఆర్థిక ఇబ్బందులు తండ్రి, మానసిక రుగ్మతలతో తండ్రి సతమతమవుతున్నారు తండ్రి. వారిని కాపాడండి దేవా. ఇదిగో తండ్రి విద్యార్థులను కాపాడండి తండ్రి. వారు చదువులు ఎందుకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎంతోమంది ఎంట్రన్స్ ఎగ్జాములు రాస్తున్నారు తండ్రి. వారికి తోడుగా ఉండండి తండ్రి. జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి చెబుతున్నా నాకు తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి. మా బంధువులు, కుటుంబాలను తండ్రి ఎందరైతే ఉన్నారో వారి కుటుంబాలన్నింటినీ కాపాడండి తండ్రి. ఇంకా ఎవరైతే తండ్రి మీ వాక్యాన్ని తెలుసుకోలేకున్నారు వారు కూడా మీ వాక్యాన్ని తెలుసుకున్నట్టుకు మీ దయ, ప్రేమ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఈ రాత్రి అంతా మీరు కాపాడినందుకు మీకు వందనాలు దేవా. ఈ పగులంతా మీరు తోడు నీడగా ఉండి కాపాడమని మీ ప్రియకుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.